ఒక్కొక్క కత్తిపోటుకు 2 లక్షలు, పొడుచుకున్న వాళ్ళకు పొడిచినంత. ఇదే ఆఫర్. టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో డీల్ ఇదేనంట. అందుకే ఆయన ఒళ్ళంతా తూట్లు పడేలా పొడి చేశారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. వీరయ్య చౌదరి ఒళ్ళంతా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఒంటిపై 53 కత్తిపోట్లు గుర్తించారు. వీరయ్యను చంపేందుకు 3 నెలల కిందటే నిందితుడు ప్లాన్ వేశారంటున్నారు. 2 వారాల ముందే ఒంగోలు శివారంలోని ఓ లాడ్జ్ లో మకాం వేసి పక్కాగా రెక్కి నిర్వహించి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ప్రధాన కుట్రదారులతో పాటు కీలక నిందితుల కోసం హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో పోలీస్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. వీరయ్య చౌదరి హత్య కేసులో అమ్మనబోలులకు చెందిన వ్యక్తులే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిలో ఒకరిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. రేషన్ మాఫియా డాన్ ఇప్పటికే అదుపులో ఉన్నాడు. తాజాగా ఇదే మండలానికి చెందిన ప్రజాప్రతినిధి భర్తను తీసుకెళ్లారు. అత్యంత కీలకమైన వ్యక్తి కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. మొత్తం వ్యవహారంలో అతడే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అన్ని రంగాల్లో వీరయ్య చౌదరికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఏకతాటిపై తెచ్చి హత్యను ప్రేరేపించి పథకం రచించి రేటు నిర్ణయించింది అతడే అన్న సమాచారం జరుగుతోంది. హత్య జరిగే నాటికి హైదరాబాద్లో ఉండి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతడు చిక్కితే అంతర్గత విషయాలన్నీ బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి సన్నిహిత బంధువైన సిద్ధాంతి ఒకరిని శ్రీశైలంలో అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ పరిసరాల్లో ఉంటున్నట్లు భావిస్తున్న సూత్రధారి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒంగోలు యువకుడు ఇప్పటికీ దొరకలేదు. వీరు చిక్కితే హత్యకు దారితీసిన కీలక సమాచారం, ప్రత్యక్షంగా పాల్గొన్న మిగిలిన నిందితుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వేరువేరు ప్రాంతాల్లో ఉన్న వీరి ఆచూకీ గుర్తించేందుకు అధికారులతో ఏర్పాటు చేసిన బృందం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.